థ్యాంక్ గాడ్ ఇంటర్స్టెల్లార్ ఐమాక్స్ అండ్ మొత్తం ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడం గ్రాండియర్ గా చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ విజిట్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. అఫ్ కోర్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం చాలా మంది ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ లోని పక్కాగా ఉండే ఫిలిం. అసలు థియేటర్స్ కట్టేది ఐమాక్స్, 4DX, 3D, ScreenX ఇలా చాలా థియేటర్స్ కట్టేది ఇలాంటి సినిమాలు, ఇలాంటి అద్భుతాలు థియేటర్స్లో చూడడానికి అనే ఫీలింగ్ వస్తుంది. బాగా అరుదైన ఫిల్మ్స్ ఇలాంటివి సినీ హిస్టరీలోని. రీసెంట్గా టాప్ గన్ మ్యావరిక్, అవతార్ 2, డ్యూన్ 1, డ్యూన్ 2 అలాంటి రేర్ ఎక్స్పీరియన్సెస్లో మళ్ళీ ఈ రీవిజిట్ చేసిన తర్వాత ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్తో పాటు మీకు తెలియని కొన్ని బిహైండ్ ద సీన్స్ ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకునే ముందు 2 విషయాలు స్పెసిఫిక్గా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్లో ఒక భాగమే, కాకపోతే చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు ఫిలిం చూస్తున్నప్పుడు ఇంటర్స్టెల్లార్ ఎన్నిసార్లు రిపీట్స్ వేసినా కొన్ని సీన్స్లోని ఏడుపు కనిపించకుండా ఫేస్ని కవర్ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. అంటే టీయర్స్ అయితే మాత్రం కంట్రోల్ చేసుకోలేని కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎన్నిసార్లు రిపీట్స్ చేసినా అదే విధంగా ఉంటుంది. ఆ ఐ ఫీస్ట్ అనిపించేలాంటి విజువల్స్, ఫ్రేమ్స్ థియేటర్స్లోని ఎక్స్పీరియన్స్ అయిన బయటకు వచ్చిన తర్వాత మొత్తం స్పేస్ ట్రావెల్ చేసి రియల్ ఎర్త్కి ఇప్పుడే వచ్చామనే ఫీలింగ్ వస్తుంది. ప్రతి క్షణం అండ్ స్పెండ్ చేసిన ప్రతి పైసా ట్రిపుల్ టైమ్ వర్త్ అనేలాంటి ఫీలింగ్ రిపీట్స్లో కూడా వచ్చేలాంటి ఫిల్మ్స్ ఇవి. ఈ 2 థింగ్స్ ఎందుకని అంత స్పెషల్గా చెప్పానంటే ఆల్మోస్ట్ ఓటీటీలోని ఫిల్మ్ హెచ్డీ అయితే అవైలబుల్గా ఉన్నప్పటికీ థియేటర్స్లోకి వెళ్ళడానికి కొన్ని రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ రిపీట్స్లో వేయడానికి మెయిన్ రీజన్ ఆ స్టోరీలో ఉన్న ఆ ఎమోషన్ని, ఇంతకు ముందు మనం చాలాసార్లు ఫీల్ అయిన ఆ స్ట్రాంగ్ కనెక్షన్ని మళ్ళీ ఇంకొకసారి ఫీల్ అవ్వడానికి, ఆ ఎమోషన్ని ఆస్వాదించడానికి. రీసెంట్ టైమ్స్లో చాలా ఫిల్మ్స్ ఓవర్ డోస్గా ఎమోషన్స్ని రుద్దుతారు స్పూన్ ఫీడింగ్లోని, స్టోరీ టెల్లింగ్లోని. కానీ ఇలాంటి న్యాచురల్ ఎవర్ గ్రీన్ ఎమోషన్స్ అనేవి అంత స్పూన్ ఫీడింగ్ అక్కర్లేదు. కేవలం ఇమేజ్ చూసిన చాలు మీకు ఆ ఎమోషన్ అనేది ఆటోమేటిక్గా హార్ట్లో జనరేట్ అయిపోద్ది. థియేటర్స్లో మళ్ళీ ఆ స్టోరీ, ఆ ఫిల్మ్ని చూడడానికి వెళ్తాం. అండ్ సెకండ్ థింగ్, కొన్ని ఫిల్మ్స్లో మాత్రమే కొన్ని విజువల్స్ అండ్ ఫ్రేమ్స్ అనేవి తనివి తీరా ఆస్వాదించే విధంగా మళ్ళీ ఇంకెప్పుడు కూడా చూస్తామో లేదో ఐడియా కూడా లేని డీప్ డైవ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి విజువల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్స్ చాలా చాలా రేర్గా కొన్ని మాత్రమే వస్తూ ఉంటాయి. టెక్నికల్లీ బ్రిలియంట్ మాస్టర్ పీసెస్ అనేలాంటివి. వీటి కోసం ఎన్నిసార్లు రిపీట్స్ వేద్దామన్న థియేటర్స్లోని రెడీ అనే ఫీలింగ్ వస్తుంది. అందువల్లనే ఈ 2 థింగ్స్ అంత స్పెషల్గా చెప్పాను. సినిమాని ఐమాక్స్లో చూస్తున్నప్పుడు ఒకటే బిగ్ రిగ్రెట్ అనమాట. రీసెంట్గా డ్యూన్ 2 కానీ, టాప్ గన్ మ్యావరిక్ కానీ, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ కానీ, ద బ్యాట్మెన్ ఫిల్మ్ కానీ, గ్లాడియేటర్ 2 కానీ, అవతార్ 2, టెనెట్, 1917, ఫ్యూరియస్ అలాంటి ఫిల్మ్స్ కానీ ఐమాక్స్ స్క్రీన్స్లో మిస్ అయినందుకు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. తెలుగు స్టేట్స్లోని ఫిల్మ్స్ చూసే పాపులేషన్ చాలా ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లోని. అట్లీస్ట్ అక్కడైనా ఒక ఐమాక్స్ కట్టడానికి ఏంటి ప్రాబ్లమో, ఎప్పుడు కడతారో క్లారిటీ రావట్లేదు. సమ్టైమ్స్ ఇలాంటి ఫిల్మ్స్ చూడడానికి పక్క స్టేట్కి ట్రిప్ లాంటిది ప్లాన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మళ్ళీ ఇంకొకసారి ఫిల్మ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఫీలింగ్ కూడా ఉంది. ఈసారి వీలైతే 4DXలో ప్రయత్నించడానికి చూస్తాను. ఒక డార్క్ రూమ్లో బిగ్ స్క్రీన్లో చూడడానికి, నార్మల్ మొబైల్, ల్యాప్టాప్, టీవీలో చూడడానికి ఎంతో తేడా ఉంది. మన కోసం మళ్ళీ ఇలాంటి కొన్ని ఫిల్మ్స్ని రీరిలీజ్ చేయరు, ఎప్పుడో రేర్గా జరుగుతూ ఉంటే ఇలాంటివి. కాబట్టి ఐమాక్స్, 4DX, 3D, ScreenX ఇవనే కాదు, నార్మల్ సింగిల్ స్క్రీన్లో అయినా సరే ప్రతి ఫ్రేమ్ని బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి రియల్గా లక్కీ అనే ఫీలింగ్ వస్తుంది. అసలు మిస్ కాకండి, పక్కాగా రిగ్రెట్ అవుతారు. కేవలం 1 వీక్ మాత్రమే రన్ అవుతుందంట. లాస్ట్ టైం లాక్డౌన్ తర్వాత నోలన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి టెనెట్ కి ముందు ఫ్యూ నోలన్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఇన్సెప్షన్ నేను చూసాను, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. ఇండియాలో కూడా ఇలాంటి కొన్ని హాలీవుడ్ క్లాసిక్స్ ని రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా మంది ఫిల్మ్ లవర్స్ కి ఒక లక్కీ అండ్ థ్యాంక్స్ అనే ఫీలింగ్ వస్తుంది. లిటరల్లీ హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో క్రౌడ్ ఎలా ఉన్నారంటే మొత్తం అన్ని షోస్ కూడా ఫుల్ అంట, టికెట్స్ దొరకట్లేదంట, ఆ విధంగా ఉంది. మొన్న గాడ్ ఫాదర్ కూడా చూద్దామని ప్రయత్నించడానికి ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే తక్కువ షోస్ మాత్రమే వేస్తారు. దాంతో కంప్లీట్గా అన్ని ఫుల్ అయిపోతాయి. హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ లవర్స్కి లిటరల్లీ 1 కాదు 2 ఐమాక్స్లు కట్టాలి. నిజంగా ఆడియన్స్ అయితే మాత్రం ఇలాంటి ఫిల్మ్స్ని ఐమాక్స్లో ప్రదర్శిస్తే ఎన్ని రోజులైనా సరే ఆడించే టైప్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. అండ్ ఈ ఫిల్మ్లో బిహైండ్ ద సీన్స్ ఫ్యాక్ట్స్ గురించి కూడా మీలో చాలా మందికి తెలియాలి. ఎందుకంటే మొన్న ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. డిసెంబర్లో అయితే మాత్రం పుష్ప 2 పెద్ద రిలీజ్ ఉంది, మోస్ట్ హైప్డ్ ఇండియన్ సీక్వెల్. కాబట్టి ఇంటర్స్టెల్లార్కి స్క్రీన్స్ ఇండియాలో దొరకవు అనేది ఎక్స్పెక్టెడే. మొత్తం అంతా ఇండియాలో వర్క్ చేసే యాక్టర్స్, మొత్తం టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి అది ఇండియన్ సినిమా, ఇక్కడే గ్రాండియర్గా రిలీజ్ చేసుకోవాలి. కానీ థియేటర్స్లోని సాటిస్ఫై అవ్వని మాలాంటి కొంతమంది ఇండియన్స్కి రిఫండ్ ఇచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు కదా. అండ్ పుష్ప 2 ఐమాక్స్లో చూసే సినిమానా? అస్సలు కానే కాదు. ఏ యాంగిల్లో కూడా ఐమాక్స్ కోసం తీసిన సినిమాయే కాదు. కానీ ఈ ఫిల్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఐమాక్స్ కోసం తీసినది. ఐమాక్స్ అనే డెఫినేషన్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ ఐమాక్స్ కోసం తీసిన ఫిల్మ్స్కి మాత్రమే ఆ ఐమాక్స్ స్క్రీన్స్ ఇవ్వాలన్నమాట. 3D, 4DX కన్వర్ట్ చేసిన సినిమాలకి మాత్రమే ఆ స్క్రీన్స్ ఇవ్వాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ టైంలో కొంతమంది ఇండియన్స్ హర్ట్ అయిపోయి ఐమాక్స్లో చూడడానికి ఒక 20-30 మంది వస్తారు. దాని గురించి ఈ సినిమాకి ఐమాక్స్ స్క్రీన్స్ ఇవ్వాలా? దాంతోపాటు ఇండియన్ ఫిల్మ్స్లోని, మసాలా ఫిల్మ్స్లోని లాజిక్స్ వెతికేస్తున్నారు కానీ ఒక మనిషి బ్లాక్ హోల్లో పడిపోవడం ఏంటి, ఇలాంటి లాజిక్స్ మేము కూడా వెతకచ్చు కదా, ఆ ఫిల్మ్లో కూడా లాజిక్ లేదు కదా అని చెప్పి తీసి పడేసినట్టు మాట్లాడారు. కానీ సైంటిఫిక్గా ఈ సినిమా యాక్యురేట్ అని ప్రూవ్ అయింది. ఆ విషయం వాళ్ళలో ఎంతమందికి తెలిసి ఉంటుంది?
అందుకే బిహైండ్ ద సీన్స్ ఫ్యాక్ట్ గురించి క్లియర్గా చెప్తున్నాను. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు నోలన్ గారు నాసా తోటి అండ్ స్పేస్ ఎక్స్ యాక్టివిటీస్లోని ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా ప్రతి డీటెయిల్స్ గురించి ఈక్వేషన్ని ఫాలో అయ్యి రాసి తీసిన సినిమా ఇది. లిటరల్లీ ఆడియన్స్ కూడా ఈ విధంగా రూల్స్ అండ్ లాజిక్స్ ఎవరికి కావాలి, మ్యాజిక్ ఏమా కావాలి థియేటర్స్లో అని ఫీల్ అవుతారని చెప్పి ఆడియన్స్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుని చాలా ఫిలిమ్స్లోని అన్కన్విన్సింగ్ రైటింగ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా కనీసం ఎఫర్ట్స్ కానీ టైం కానీ పెట్టకుండా ఎన్నోసార్లే వాటిని అలా వదిలేసిన టైంలోని ఈ సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేశారో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సినిమా కోసం ఎందుకు బ్రో ఇంత రీసెర్చ్ చేయాలి, ఎందుకని ఇంత సీరియస్గా తీసుకోవాలి, నార్మల్గా డబ్బులు ఉన్నాయి, బడ్జెట్ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ అమ్యూజింగ్ ఎలిమెంట్స్ పెట్టేస్తే సరిపోదు కదా, కలెక్షన్స్ వచ్చేస్తాయి కదా, ప్రాఫిట్స్ వచ్చేస్తాయి కదా, పేరు వచ్చేస్తుంది కదా, మరి ఎందుకని ఇంత కష్టపడాలి, ఇంత ఎఫర్ట్స్ ఎందుకని పెట్టాలి అని అనుకునే ఈ రోజుల్లో కూడా ఇంత ఎఫర్ట్స్ పెడుతుంది సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి, ఒక సినిమాకి ఉన్న రెస్పెక్ట్ తోటి, ఆడియన్స్ని కానీ సినిమాని కానీ ట్రూగా రెస్పెక్ట్ చేసే వాళ్ళే ఈ కన్విన్సింగ్ పాయింట్స్ గురించి చాలా వరకు ప్రయత్నిస్తారు. కొన్ని పాయింట్స్ చాలా ఫిలిమ్స్లో ట్రై చేసినప్పటికీ కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్లోని 80% 90% అయినా సీరియస్నెస్ ఉందా లేదా, సినిమా మీద రెస్పెక్ట్ ఉందా లేదా, చూసే జనాలకి ఒక అద్భుతమైన రియల్ సినిమాని, ఒక రియల్ ఎక్స్పీరియన్స్ని, మర్చిపోలేని ఎవర్ గ్రీన్ ఎక్స్పీరియన్స్ని అందిద్దామనే రెస్పెక్ట్ ప్యాషన్ ఉన్న ఫిలిమ్స్ కొన్ని చాలా రేర్ అనమాట. అలాంటి ఫిలిమ్స్ని రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇన్సల్ట్ చేయకూడదు. ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన కిప్ థ్రోన్ సహాయంతో ఈ ఫిలిం 100% సైంటిఫిక్గా యాక్యురేట్ అని ప్రూవ్ అవ్వడానికి చాలా కష్టపడి రీసెర్చ్ చేసి తీశారు కాబట్టి ఎక్కడ కూడా ఫాల్స్ ఉన్నాయని చెప్పి ఏదో లాజిక్స్ పట్టించుకోకుండా అలా సర్దేశారని చెప్పి ఎక్కడ కూడా లేదు. అండ్ ఈ ఫిలింలోని చూపించిన ఈ గార్గాంచువా బ్లాక్ హోల్ అయితే మోస్ట్ రియలిస్టిక్ బ్లాక్ హోల్ ఎవర్ ఇన్ సినిమా హిస్టరీ అని కూడా ప్రూవ్ అయింది. మనం స్పేస్ నుండి చాలా పిక్చర్స్ అయితే చూస్తూ ఉంటాం ఆల్రెడీ, కాకపోతే అదే సీన్స్లోని ఎగ్జాక్ట్గా అదే బ్లాక్ హోల్లోని సినిమాటిక్ మూమెంట్స్ని, ఈ సినిమాకి కావాల్సిన సీన్స్ని షూట్ చేయడం అంతే రియలిస్టిక్గా, అది చాలా పెద్ద అచీవ్మెంట్, చాలా పెద్ద టాస్క్. నోలన్ గారి విజన్ మాత్రమే కాదు, యాక్చువల్గా జోనథన్ నోలన్ గారు ముందుగా ఈ సినిమాకి స్క్రీన్ రైటర్గా పనిచేసిన తర్వాత నోలన్ గారు ఆయనకున్న రీసెర్చ్, ఆయనకున్న విజన్ తోటి, ఆయనకున్న ఎక్స్ట్రా ఐడియాస్ని మిక్స్ చేసి చాలా చేంజెస్ చేశారు ఇంటర్స్టెల్లర్ స్క్రిప్ట్లోని. ఆ స్క్రిప్ట్లో ఆ విధంగా చేంజ్ చేయడం అవుట్పుట్ ఏ రేంజ్లో వచ్చిందో మనం క్లియర్గా చూసాం కదా ఇప్పుడు. ఈవెన్ నోలన్ గారి ఇన్సెప్షన్ని మీరు చూసినా సరే ఒక ఆనియన్లా ఉంటుందన్నమాట. ఒక్కొక్క తొక్క తీస్తున్న కొద్దీ, లైక్ ఒక్కొక్క ప్రొసీడింగ్స్ స్క్రీన్ ప్లేలో ఆ కాన్సెప్ట్ గురించి చెప్తున్న కొద్దీ ఇంకా స్టోరీ వస్తూనే ఉంటుంది, ఇంకా ఆ స్క్రిప్ట్ కాన్సెప్ట్ అలా క్లియర్గా తెలియడం కోసం మొత్తం అన్ని లేయర్స్ని విప్పి చూడాలి. లైక్ ఈ ఫిల్మ్లో ఉన్న డైమెన్షన్స్ లాగా, లైక్ మీరు 12 యాంగ్రీ మ్యాన్ అనే ఫిల్మ్ని కూడా చూసే ఉంటారు. స్క్రీన్ ప్లేకి పర్ఫెక్ట్ డెఫినేషన్ అంటే 12 యాంగ్రీ మ్యాన్ లాంటి ఫిల్మ్. చాలా వరకు సీన్స్ని రాసే ముందైతే మాత్రం ఆర్ట్స్ని మనం పరిశీలించాలి, ఏది కన్విన్సింగ్గా ఉంది, ఏది అన్కన్విన్సింగ్గా ఉంది, ఇంకొక ఆర్ట్కి ఇంకొక రూట్ ఏమైనా ఈ సీన్కి దారి ఉందా, అలా ఉండకూడదని చెప్పి చాలా స్పెసిఫిక్గా ప్రిఫర్ చేసి రైటింగ్స్లోని కొన్ని ఫిల్మ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఫిల్మ్స్లో ఇంటర్స్టెల్లర్ కూడా ఒకటి. నోలన్ గారి బ్రదర్ జోనథన్ నోలన్ కన్నా ముందు, అంటే క్రిస్టఫర్ నోలన్ గారి ఐడియాస్ స్క్రిప్ట్లో చేంజెస్ చేయకముందు ఒరిజినల్గా ఏ విధంగా ప్లాన్స్, ఐడియాస్ ఉండేవో మనకు తెలియదు, కానీ దాన్ని అయితే స్టీవెన్ స్పిల్బర్గ్ గారు డైరెక్ట్ చేసి ఉండేవాళ్ళు. స్పేస్ ట్రావెలింగ్, స్పేస్ అడ్వెంచర్లో ఎన్నో ఫిల్మ్స్, ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి, ఎన్నో మాస్టర్ పీసెస్ ఉన్నాయి, కానీ ఇంటర్స్టెల్లర్ ఆ మాస్టర్ పీసెస్, ఆ క్లాసిక్స్ లాంటిది కాదు. కంప్లీట్గా డిఫరెంట్ అండ్ యూనిక్, గేమ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. మళ్ళీ స్పేస్ జానర్లో ఇలాంటి ఫిల్మ్ వస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. అఫ్ కోర్స్ అప్కమింగ్గా టామ్ క్రూజ్ గారి రియల్ స్పేస్ అడ్వెంచర్ ఫిల్మ్ వస్తున్నప్పటికీ స్క్రిప్ట్లోని ఇదే రేంజ్ ఎమోషన్స్ కానీ, ఇదే రేంజ్ థాట్ ప్రొవోకింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్ ఉంటాయంటే చెప్పలేం. మేబీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దీని రేంజ్లో దీనికన్నా బెటర్గా ఉండొచ్చు, కానీ ఆ ఎమోషన్స్ అనేవి కొన్ని ఫిల్మ్స్లో ఆ ఎవర్ గ్రీన్ ఎమోషన్స్ని పుట్టించడం, క్రియేట్ చేయడం చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే సినిమాలో మెయిన్గా కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్సే అవి. అలానే ప్రతి ఫిల్మ్లోని, ప్రతి స్టోరీలోని అవసరం లేకుండా ఫోర్స్డ్ ఎమోషన్స్ అనేవి ఇరికించకూడదు. అండ్ ముఖ్యంగా కొన్ని ఫ్రాంచైజెస్లోని ఎన్నో సీక్వెల్స్ చూస్తుంటారు కాబట్టి ఆ 5-6 సీక్వెల్స్ చూస్తే కానీ ఈ సీన్లో ఉన్న ఎమోషన్ మీరు కనెక్ట్ కాలేరు. కాకపోతే ఇలాంటి ఫిల్మ్స్కి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ అక్కర్లేదు, కేవలం ఇప్పుడు ఫ్రెష్ స్టోరీలోనే ఎమోషన్ని జనరేట్ చేయడం చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనే ప్రస్తావన వచ్చిన చాలాసార్లు ఇంటర్స్టెల్లర్ స్కోర్ చాలా మందికి ఫేవరెట్ అనమాట. టెర్రస్ మీద అలా నైట్ టైం కూర్చొని ఈ స్కోర్ వింటుంటే రియల్గా స్పేస్ ట్రావెలింగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ స్కోర్ని అందించిన హ్యాన్స్ జిమ్మర్ గారు ఈ ఫిలిం యొక్క స్టోరీ, స్క్రిప్ట్ గురించి కంప్లీట్గా ఏ పాయింట్ వినకుండానే ఈ ఫిలిం స్కోర్ నిర్ణయించారనే విషయం వీళ్ళు చాలా మందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియకపోవచ్చు. సింబాలిక్గా ఎమోషనల్ పాయింట్ గురించి కన్వే చేశారు, దాని ద్వారా ఆయన ఇలాంటి అద్భుతమైన స్కోర్ని అందించారు. చాలా పెద్ద రేర్ అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోని బీజిఎం స్కోర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాసివ్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, రీల్స్లో ట్రెండ్ అవ్వాలి, ఇలాంటి థాట్స్ పెట్టుకునే చాలా మంది స్కోర్స్ని కంపోజ్ చేస్తున్నారు, డిజైన్ చేస్తున్నారు, కొన్నిసార్లు కాపీ చేస్తారు కూడా. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇండియాలో ఒకప్పుడు ట్రెడిషనల్ కల్చర్ అయితే ఇప్పుడు మార్కెటింగ్గా మారిపోయింది. సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వాలి సాంగ్స్లోని, బీజిఎంలోని, వీటి గురించి, అందుకని అలా డిజైన్ చేస్తున్నారు. స్టోరీకి, క్యారెక్టర్స్కి సింక్ అయ్యేలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉండవు. కాకపోతే కొంతమంది అవతార్ 2 టైంలో ఏమన్నారు తెలుసా, బ్రో ఈ సినిమాకి తమన్ కానీ అనిరుద్ కానీ బీజిఎం అయి ఉంటే
వేరే లెవెల్లో ఎలివేట్ చేసేవాడంట. అది రుద్దడం, ఎలివేట్ చేయడం, ఓవర్ స్పూనింగ్ ఇవ్వడం, బిల్డప్ ఇవ్వడం, లౌడ్ గా డప్పులతో కొట్టడం, ఇదే కావాలి. పబ్లిక్ వాంట్స్ దట్. ఇదే ఇంటర్స్టెల్లర్ ని క్రిస్టఫర్ నోలన్ ఏంటి ప్రశాంత్ నీల్ బోయపాడి డైరెక్ట్ చేసుకుంటే హీరోకి వేరే లెవెల్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తో సీన్స్ నిండిపోయేవి అనే టైప్ లో కూడా మాట్లాడుకుంటారేమో. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో సినిమా అనే పర్స్పెక్టివ్ కి చాలా తేడా వచ్చేసింది. మనకి సినిమా కావాలా, ఈ ఎలిమెంట్స్ కావాలా అనే దాని గురించి డిఫరెన్స్ అంటే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. ట్రూ సినిమా కావాలా, ఇలాంటి ఎలిమెంట్స్ కావాలా అనే టైప్ ఆఫ్ డిబేట్ అనమాట. మాకు ఈ ఎలిమెంట్సే కావాలి, మేము దీనికే ఫ్యాన్, సినిమా ఫ్యాన్ కాదు అనే టైప్ లో ఆర్గ్యుమెంట్ లాగా. కానీ దీనిలో ఉన్న మ్యాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యూజిక్ స్కోర్ ని వాళ్ళు కూడా వైబ్ అయ్యి ఫీల్ అయితే ఇంత ఎవర్ గ్రీన్ ఫీలింగ్ ఉందా అనే ఫీల్ అవుతారు. అందువల్ల ఈ బిహైండ్ ది సీన్స్ ఫ్యాక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేయాలనిపించింది. 2 hours టైం పాస్ ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా మంచి పనే. చాలా వరకు ఈ ఫిల్మ్స్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, టైం పాస్ ఎంటర్టైనర్స్ ని. కాకపోతే సినిమా అంటే అంతకు మించి కేవలం మనం పెట్టే మనీకి, టైంకి ఇది మాత్రమే కాదు. ఎన్ని ఇయర్స్ వచ్చినా ఆ సినిమాకి అదే రేంజ్ వాల్యూ ఉండడం, ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్, ఆ డ్రామా, స్టోరీ, క్యారెక్టర్స్లోని ఎలాంటి అమ్యూజ్మెంట్ లేకుండా కనెక్ట్ అవ్వడం. అంతేగాని 200 ఇస్తున్నాను, 2 గంటలు సాటిస్ఫై చేయి చాలు అనేలాంటివి కాదు. సో మొత్తానికి మీకైతే క్లియర్గా నా ఎక్స్పీరియన్స్ అండ్ బిహైండ్ ది సీన్స్ ఫ్యాక్ట్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఉన్న ఫిల్మ్ లవర్స్కి, ఈ ఫిల్మ్ నచ్చిన వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.